వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. నిజంగా గనక సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి మేడం వాస్తవంగా మాకు కావాల్సింది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధాని అని అంగీకరించి తీరాలి. నో డౌట్ అందులో అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది అంగీకరించి తీరాలి. కాకపోతే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సజ్జల వచ్చి అమరావతి విజయవాడ గుంటూరు మధ్యలోనే ఉంటది అని చెప్పినటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అఫీషియల్ నోట్ ఇవ్వాలి. మళ్ళీ అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అని కూడా చెప్తున్నారు. మళ్ళీ గుంటూరు విజయవాడ మధ్య కూడా రావాలి అని చెప్పి కూడా అంటున్నారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని అంటా ఉన్నాడు. ఈ లెక్కన నిన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటారు అంటే తాడేపల్లిలోనే ఉంటాడు, వైజాగ్ వెళ్తారంటే లేదు తాడేపల్లిలోనే ఉంటాడని చెప్తా ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఈయన జేబులో జోకరా ఈయన చెప్పినట్టు వినటానికి? జగన్మోహన్ రెడ్డికి ఒక మాట ఉండదా అండి? ఈయనైనా జగన్మోహన్ రెడ్డి స్టాండింగ్ తీసుకుని వచ్చాడు అమరావతి మీటింగ్ కి. నిన్న అమరావతిలోనే ఉండాలి, తప్పదు, అంగీకరించినటువంటి పరిణామం. సజ్జలు ఒకడు మారాడు అనుకుందాం. మరి 10 రోజుల క్రితమే కదా అంబటి రాంబాబు ఇక్కడ మునిగిపోతుందని చెప్పాడు. మంగళగిరి నాయకులు అందరూ వెళ్ళి అమరావతి మునిగిపోతా ఉందని చూపించారు కదా. ఒక స్టాండ్ మీద ఉండాలి కదా మేడం. ఓ రాజకీయ పార్టీనా లేదా సర్కస్ కంపెనీనా ఇది? ఒక స్టాండ్ మీద ఉండాలి కదా. 10 రోజుల క్రితం వెళ్ళి మునిగిపోతుంది అంటారు, ఈ రోజు జగన్ ఇక్కడే ఉంటాడు తాడేపల్లిలోనే ఉంటాడని అంటారు. సో ఈ అన్ని డ్రామాలన్నీ జనాలు గమనిస్తా ఉన్నారు. ఈ రోజు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీకి ఒక క్రెడిబిలిటీ లేకుండా పోయింది ఇట్లాంటి వాళ్ళ వల్ల. సో జనాలు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నేను చెప్తా ఉంది అదే, క్రెడిబిలిటీ లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఉన్నటువంటి నాయకులు సజ్జల, బొగ్గన, అంబటి వీళ్ళందరూ ఒకసారి సమావేశమై మీ స్టాండ్ ఏంటో మళ్ళీ ఒకసారి ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేడం.